మూవింగ్ ఆన్ ఆంధ్రప్రదేశ్లో భూముల అమ్మకాలు కొనుగోళ్లు అద్దరగొట్టేశాయి. రిజిస్ట్రేషన్ శాఖ అంచనా ఖజానా కళకళలాడిపోతోంది. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో దుమ్ము దులిపేశాయి. రికార్డు స్థాయిలో డాక్యుమెంట్లు నమోదవుతూ ఉండడంతో ప్రభుత్వానికి కాసుల పంట పండుతోంది. కళకళలాడుతోంది ఏపీ రిజిస్ట్రేషన్ శాఖ ఖజానా. రికార్డు రిజిస్ట్రేషన్లతోటి ప్రభుత్వానికి కాసుల వర్షం కురుస్తోంది. రాజధాని అమరావతిపై క్లారిటీతోటి రియల్ జోరు స్టార్ట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా భూములకు డిమాండ్ పెరిగింది, విలువ పెరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ భూములు కొనుగోలు చేసేవాళ్ళు పెరుగుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అమరావతి నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ పెట్టడంతో పాటు రాజధానిగా అమరావతికి చట్టబద్ధత లభించడంతో ఏపీలో రియల్ జోరు కనిపిస్తోంది. అమరావతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భూములకు విలువ పెరగడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ భూములు కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1100 కోట్ల రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఎన్టీఆర్ జిల్లాలో 11%, కృష్ణా జిల్లాలో 10% ఆదాయం వృద్ధి చెందింది. పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఆదాయం 210 కోట్లు, గుణదల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఆదాయం 161 కోట్లు. కృష్ణా జిల్లాలో కూడా జోరుగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 494 కోట్ల ఆదాయం వచ్చింది. గన్నవరం, కంకిపాడు, ఉయ్యూరులో రియల్ ఎస్టేట్ జోరు కనిపిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా రిజిస్ట్రేషన్ల ఆదాయంలో దూసుకుపోతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం ఎలా ఉందో కూడా ఒక్కసారి చూద్దాం. రెండు 2024-25లో ఎన్టీఆర్ జిల్లా రిజిస్ట్రేషన్ ఆదాయం 718 కోట్లుగా ఉంది. 25-26లో 124,000 పత్రాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. 807 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ల జోరు కొనసాగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 494 కోట్ల ఆదాయంతో కృష్ణా జిల్లా రిజిస్ట్రేషన్ శాఖను ఆశ్చర్యపరిచింది. 2024-25లో కృష్ణా జిల్లా ఆదాయం 445 కోట్లు, 25-26లో 494 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక ఏపీలో రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్లీ పుంజుకుందని ఈ గణాంకాలు చెప్తున్నాయి. అమరావతితో పాటు ఏపీ వ్యాప్తంగా కూడా భూములకు విలువ పెరిగిందని, ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్కి అనుగుణంగా రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం కూడా పెరిగిందని అధికారులు అంటున్నారు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే రెవెన్యూ ఈ ఇయర్ అండి 40 crores అచీవ్మెంట్ చేసాం ఎక్స్ట్రా. లాస్ట్ ఇయర్ 226 crores వస్తే ఈ ఇయర్ వచ్చేసి 265 crores వచ్చినాయి. ఇవన్నీ ఇక్కడ సిఆర్డీఏ పరిధిలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెరగడం, అమరావతిని పార్లమెంట్లో చట్టబద్ధంగా ఆమోదించడం, తర్వాత టూరిజం పాలసీ కానీ, గవర్నమెంట్ ప్రవేశపెట్టిన టూరిజం పాలసీ కానీ, తర్వాత ఇండస్ట్రీస్ పరంగా ఎంఓయూ చేసుకొని వాటిని డెసిషన్స్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఎంఎస్ఎంఈ సెక్టర్ సైడ్ కూడా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్స్ పెరగటం, వీటన్నిటి యాక్టివిటీస్ వల్ల మన సిఆర్డీఏ పరిధిలో గ్రోత్ రేట్ బాగుంది. విజయవాడ ఎన్టీఆర్ జిల్లాకి 10-14 కోట్లు ఇచ్చారు. 10-14 కోట్లు ఇస్తే 942 కోట్లు వచ్చినాయి. 942 కోట్లు మనకి 92.8% రీచ్ అయ్యాం. గ్రోత్ రేట్ వచ్చేసేపటికి 11.81 గ్రోత్ రేట్. అదే మచిలీపట్నం జిల్లా తీసుకుంటే టార్గెట్ వచ్చేప్పటికి 511.20, కానీ వచ్చిందంత 494.96. అంటే వాళ్ళు అచీవ్ అయిన పర్సెంట్ 96.8. గ్రోత్ రేట్ వచ్చి 10.2. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని మీద కూడా ఒక క్లారిటీ రావడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ భూములు కొంటున్నారని రియల్ ఎస్టేట్ వినియోగదారులు అంటున్నారు. ఈ రాజధాని నిన్న డిక్లేర్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్లో బాగా పెరిగినాయి. వాళ్ళ ఫ్లోటింగ్ కూడా అలా ఉంది రిజిస్టర్ ఆఫీస్లో. ముందు కూడా ఈ ఏరియాలో స్థలాల రేట్లు బాగా పెరిగి జనాలకు అందుబాటులో ఉంటాయని మేము అనుకుంటున్నాము. 2019 నుంచి 4 వరకు అంటే ఆ గవర్నమెంట్లో అమరావతి లేదు కాబట్టి, రాజధాని కంటిన్యూ లేదు కాబట్టి అలా అయింది. ఇప్పుడు డిక్లేర్ అయిపోయింది కాబట్టి, నిన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఇవాళ నుంచి ఇంకెక్కువగా ఫ్లోటింగ్ ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఏపీసీఆర్డీ బాగా ఇంప్రూవ్ అయింది. తర్వాత పార్లమెంట్లో కూడా బిల్లు రావటం, అడ్వాంటేజ్ అవ్వటం,
తర్వాత స్టేబుల్ గవర్నమెంట్ ఉండటం కూడా దీనికి అడ్వాంటేజ్ వచ్చి రెవెన్యూ పెరుగుతూ ఉంది. ఇతర స్టేట్స్ నుంచి కూడా చాలామంది వస్తూ ఉన్నారు. ఇక్కడ డెవలప్మెంట్ తర్వాత ఈ చుట్టుపక్కల ల్యాండ్స్ బాగా ఇదే డెవలప్ చేస్తున్నారు. అగ్రికల్చర్ ల్యాండ్స్ తీసుకుని ప్రతి ఒక్కడికి స్టేబుల్ గవర్నమెంట్ ఉంది కదా అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అది